ఇందులో ఎంత గొప్ప సంతోషం, ధైర్యం ఉందో తెలుసండి. ఇప్పుడు ఆ చివరి మాట చదువుతున్నా, 43వ వచనం. ఆ మాట చూడండి. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. చూసారా, యేసుక్రీస్తు చేసిన అద్భుతం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఆ 5,000 మంది ఉన్నారో 10,000 మంది ఉన్నారో, ఇప్పుడు అందులో ఇంకొకడు కలిశాడు. ఆ యేసుక్రీస్తుని వెంబడించడానికి ఇంకొక వ్యక్తి కలిశాడు. యేసుక్రీస్తు వెనకాతల మీరు ఉండాలంటే మీరు చూపు పొందాలి. ఏ చూపు పొందాలి? స్పిరిచువల్. మనందరం స్పిరిచువల్ బ్లైండ్నెస్ అంటే ఆత్మ సంబంధమైన, అంటే ఈ లోకాన్ని మిమ్మల్ని సృష్టించిన నిజమైన దేవుని గురించిన జ్ఞానం లోకంలో లేదు. వాళ్ళు ఈ లోకంలో ఎంత గొప్పమైన తయారు చేయొచ్చు, సైంటిస్టులే కావచ్చు, గొప్ప జ్ఞానులే కావచ్చు, కానీ ఈ లోకాన్ని సృష్టించిన అసలైన వాడి గురించి జ్ఞానం వాళ్ళకి అందదు. అది ఇంపాసిబుల్. అది వాళ్ళకి మరుగు చేయబడి ఉంది, వాళ్ళ కళ్ళుకి మరుగుగా ఉంది. దాన్ని తీసేశాడు. ఎవరికి? మీకు. కాబట్టి మీరే యేసుక్రీస్తు ఎవరో, ఆయనకి వేడుకుంటే, ప్రార్థన చేస్తే ఆయన మన జీవితాలకు అద్భుతం చేస్తాడన్న విషయం మీకు ఎందుకు అర్థమై మీరు ఆయన కోరుకొని ఆయన మాటలు ఆలకించడానికి వచ్చారంటే, మీకు ఉన్న దీన్ని తీసేశాడు ఆయన. జీవితంలో అసలైన ఆశీర్వాదం ఇదే. అసలు మానవ జీవితంలో అసలైన ఆశీర్వాదం ఇదే. అసలైన ఆశీర్వాదం మీరే పొందుకున్నారు. అది మీకే అనుగ్రహింపబడింది. మరి ఎంత గొప్ప ఆశీర్వాదం పొందుకున్న మీరు ఏం తిరిగి చేయాలి అంటే, ఇదిగో సంతోషించాలి, దేవుని మహింపరచాలి, యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించాలి. అమ్మా, యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించాలనే మాటకు అర్థం చెప్తాను. కానీ ఒక మాటలో ఆ చివరి మాట చూసారా ఏముందో? 43వ వచనంలో చాలా విచిత్రంగా ఏముంది? 43వ వచనం చివరి మాట, ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి. అయ్యో, అక్కడ మేలు ఎవరికి జరిగింది? అద్భుతం ఎవరికి చేశారు? ఆశీర్వాదమో, అద్భుతమో, స్వస్థతో, మేలో ఎవరికి జరిగింది? ఒక భిక్షకుడికి జరిగింది. మరి ప్రజలందరూ ఎందుకు దేవునికి థ్యాంక్స్ చెప్తున్నారు? ప్రజలందరూ దేవునికి స్తోత్రము చేశారంట, అంటే దేవునికి థ్యాంక్స్ చెప్తున్నారు, స్తుతిస్తున్నారు. మీకు ఈ విషయం అర్థమవుతుందా? మనం ఎలా ఉంటామంటే, సాధారణంగా మనం అడిగింది దేవుడు మనకి చేస్తే మనమే దేవునికి స్తుతిస్తాం. కానీ నిజంగా యేసుక్రీస్తు ఎవరో మన కళ్ళ ముందు తెలిసేటట్లు మన ఇంట్లో అద్భుతం చేస్తేనే మనం సంతోషించం, మన పక్క వాళ్ళ ఇంట్లో అద్భుతం చేసినా మనం సంతోషించి దేవుని స్తుతిస్తాం. దేవుణ్ణి స్తుతించడానికి కారణం మనకేం చేశాడు, మనకేమిచ్చాడు అని కొంతమంది అడుగుతారు. కానీ నిజంగా ఈ గుడ్డితనం తీయబడిన వారైతే, నిజంగా రక్షణ పొందిన వారైతే, నిజంగా దేవుని చేత ఈ వెలుగు, ఈ సత్యం పొందిన వారైతే, మన ఇంట్లోనే కాదు, మన జీవితానికే కాదు, ఎవరి జీవితంలో దేవుడు కార్యం చేశాడన్నా మనం సంతోషించి దేవుని స్తుతిస్తాం. ఎందుకంటే ఎవరికి జరిగిందో దాన్ని బట్టి కాదు సంతోషం, ఎవరు చేశారు. మీకు అర్థమవుతుందా ఈ మాట? ఎవరికి జరిగిందో, మనకు జరిగిందా? మనకు జరిగితే మనం పండుగ చేసుకుందాం. ఇప్పుడు మన ఇంట్లో చేస్తే దేవుడు అద్భుతం, ఒక ఉద్యోగం, ఇంకేదో దేవుడు మనకి చేస్తే అప్పుడు కూటం పెట్టుకుని దేవుని స్తుతిస్తాం. కానీ ఆ చర్చిలో ఇంకొక అక్క ఇంట్లో చేశాడు, ఇంకొక అబ్బాయికి చేశాడు, వాళ్ళకి జరిగితే మనం ఎందుకు దేవుని స్తుతించాలి? మనకు జరిగితే మనం స్తుతించడంలో కారణం ఉంది. కాదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? పాపం ఈ లాజిక్ పనిచేస్తున్న వాళ్ళు ఇంకా పొరలు కళ్ళకే ఉన్నాయి, ఇంకా తీర్చుకోలేదు. ఆ కళ్ళు తెరుచుకోలేదు. ఇంకా నిజంగా కళ్ళు తెరుచుకున్న వాళ్ళైతే ఆ దేవుడిని దేని బట్టి స్తుతిస్తారంటే, మనకేం చేశాడో చేయలేదో కాదు, అసలు ఆయన ఏమైనా ఎవరికైనా చేశాడా లేదా, ఇలాంటి వాడికి చేశాడంటే ఆయనకి స్తోత్రం. మనం అనుకున్నాం గుడ్డి భిక్షకుడే అనుకున్నాం మనం, కానీ అలాంటి వాడి పట్ల కూడా ఎలాంటి కనికరం చూపించిన ఈయనకి ఎంతైనా స్తోత్రమని మన కుటుంబంలో, మన జీవితంలో జరగనప్పటికీ దేవుడు ఎవరి జీవితంలో చేసినా ఆ సంగతి ఎవరి ముందు చేశారో తెలుసా? మన కళ్ళ ముందు చేశారు. అమ్మా, వింటున్నారా? అసలు ఇందులో అద్భుతం ఏంటో తెలుసండి? మన ఇంట్లో చేయకపోయినా నా కళ్ళ ముందు ఆయన ఇంకొకటి చేశాడు. నా కళ్ళ ముందు, నా ముందు, అంటే నాకు తెలియజేశాడు ఆయన ఎవరో. మీకు అర్థమవుతుందా? మనకి దేవుడు ఏదో మేలు చేస్తే అప్పుడు మనం సంతోషించి స్తుతించి థ్యాంక్స్ చెప్పి అబ్బో పండుగ చేసుకుంటాం, సంతోషం, అది ఎవరైనా చేస్తారు. కానీ నా కళ్ళ ముందు ఈ యేసుక్రీస్తు ఎవరో నాకు అర్థమయ్యేటట్లు ఇదిగో ఒక అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించినప్పుడు సంతోషం ఆయనకే కలగవచ్చు. ఆ గొప్ప ఆనందం, ఆ స్వస్థత, ఆ అద్భుతం ఆయనే పొందుకోవచ్చు, ఆ గుడ్డి భిక్షకుడే. కానీ నా కళ్ళ ముందు ఇది చేసి నా ముందు ఉన్నవాడు ఎవరో నాకు తెలియచేసినందుకు నేను దాన్ని ఆనందంతో స్తుతిస్తాను. సో వీటన్నిటిలో ఉన్నది ప్రాముఖ్యమైన సత్యం, వారు ఆయనని వెంబడించారు. ఈ వెంబడించడం అనే ఈ ఒక్క మాట మీదే మరి చివరిగా కొన్ని మాటలు మీకు ప్రాముఖ్యమైనవి చెప్పాలి. చెప్పిన తర్వాత ప్రార్థన చేసుకుంటాం. ఇప్పటికి నాకు సమయం ఇచ్చి సరిగ్గా 40 నిమిషాలు అయింది. ఇక్కడ నుంచి మరొక గంట సేపు తీసుకుంటానని కాదు, ఇక్కడ నుంచి కేవలం 10 నిమిషాలే తీసుకుంటాం. ఈ 10 నిమిషాలు చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఈ సంవత్సరం అంతా నిజానికి క్రైస్తవులు జీవితం అంతా చేయాల్సిన పని ఇదే. 31వ వచనంలో మనం చూస్తాం, ఆయన తన 12 మంది శిష్యులని అనే మాట చూస్తాం. ఆ చివరి మాటలకు వచ్చేసరికి 43వ వచనంలో వెంబడించారు, అతగాడు కూడా ఆయన్ని వెంబడించాడు అనే మాట చూస్తాం. యేసుకి శిష్యులు అంటే యేసుక్రీస్తును వెంబడించేవారు, ఫాలోవర్స్. ఆ మాట ఇంకా కరెక్ట్ కాదు, కానీ మరొక ప్రాముఖ్యమైన సత్యం చెప్పాలి. ఆయన వెనకాతల ఎంతోమంది ఫాలోవర్స్ ఉండొచ్చు, కానీ ఆయనకి శిష్యులు ఈ టైంలో 12 మంది. అందుకే అక్కడ రాశారన్నమాట. ఇప్పుడు మీ మీద ఉన్న బాధ్యత ఏంటంటే, ఈ సందేశం అంతా విన్న తర్వాత
మీరు అలాగ మరుగు చేయబడిన ఆ అసలైన గుడ్డితనం నుంచి వెలుగు పొందిన వారు, చూపు పొందిన వారు అనే విషయం విన్నారు. ఆ చూపు ఎలా పొందారు? మీరు తెలివైన వారు, జ్ఞానులు కాబట్టి కాదు, మీకు బోధించిన వారు మహాభక్తులు కాబట్టి కూడా కాదు. వింటారా ఈ మాట? మీరు బాగా చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు, లాజిక్ ఉంది కాబట్టి యేసుక్రీస్తు గురించి సత్యం మీకు అర్థం కాలేదు. లేక మీకు అర్థమైనట్లు ఎవరో గొప్ప భక్తిపరులు వారి భక్తిని బట్టి, జ్ఞానాన్ని బట్టి చెప్పారు కాబట్టి మాకు అర్థమైంది, అది కూడా అబద్ధం. యేసు ప్రభు చెప్తేనే వాళ్ళకు ఒక్క మొక్క కూడా అర్థం కానప్పుడు మరి అన్నీ చెప్తే మీకు విషయం అర్థమైపోతుందండి. ఏ సేవకుడు గొప్పడు కాదు. యేసు ప్రభు చెప్తున్న మాటే వాళ్ళకు ఒక్క మొక్క కూడా అర్థం కానప్పుడు, విశ్వసించినప్పుడు ఏ సేవకుడు చెప్తే మాత్రం మనకు అర్థమైపోయిందని ఏ సేవకుడికి దాసం అయిపోతాం చెప్పండి? ఏ సేవకుడు కూడా కనిపించరు ఇక్కడ. ఇలాంటి అసాధ్యాన్ని మరలా సాధ్యం ఎవరు చేస్తారంటే యేసు ప్రభువే చేస్తారు. అది ఆ కింద ఉన్న వాక్య భాగం. సో మీ కన్నులు తెరిచింది యేసు ప్రభు. భౌతికమైన కన్నులైనా, గుడ్డితనమైన, ఆధ్యాత్మికమైన గుడ్డితనం నుంచి అయినా వెలుగు చూపుని అనుగ్రహించింది ఆయనే. అంటే మీరు రక్షణ పొందడానికి కారణం మీరు నమ్మిన విశ్వాసమే. ఆ విశ్వాసం మీకు కలగడానికి కారణం ఈయన అనుగ్రహిస్తేనే ఒకరికి రక్షణ. అందుకే రక్షకుడు అని ఆయనకి పేరు, మనకు కాదు. రక్షకుడు అంటే రక్షించేవాడు. మీ దగ్గర ఏముంటే రక్షణ మీకు కలుగుద్దో అది మీకు ఇచ్చేవాడు ఆయనే. అందుకే మన దగ్గర ఏముంది? విశ్వాసం ఉంది కాబట్టి రక్షణ పొందాం అని అనుకుంటున్నామే. ఆ విశ్వాసానికి కర్త, కొనసాగించేవాడు కూడా ఆయనే. ఈ మాటలు మీతో ఎందుకు చెప్తున్నాను తెలుసండి? మీరు యేసుక్రీస్తుని ఎరగడం ఇంపాసిబుల్ అయినా మీరు దేని బట్టి ఎరిగారంటే ఆయన మీకు ఆ జ్ఞానం ఇచ్చాడు. ఆయన మీకున్న గుడ్డితనాన్ని తొలగించి చూపునిచ్చాడు. మనకి మరుగుగా ఉన్న ఆ పొరలను తీసివేసి సత్యాన్ని చూడగలగడానికి తన పరిశుద్ధాత్మనిచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే ఈ చివరి వచనంలో ఉన్నట్లు మీరు కూడా అనేక మందిని యేసుక్రీస్తు కొరకు సంపాదించడానికి, మీరు కూడా ఆయన్ని వెంబడించడానికి, మీరు కూడా ఆయన్ని మహింపరచడానికి, మీరు కూడా ఇతరులకి కలిగిన ఆనందం మీ ఆనందం అన్నట్టుగా దేవుని స్తుతించడానికి. ఇవన్నీ చివరి వచనంలో ఉన్న అప్లికేషన్స్. ఇందులో ఇప్పుడు మన భాగం, మన సమయం దేని మీద పడతామంటే కేవలం యేసుక్రీస్తు చేసిన పని ఒక్కటే. అది శిష్యత్వం, లేక శిష్యులు చేయడం, డిసైప్లింగ్ అని అన్నారు. ఈ మాట గురించి ఒకసారి వినండి. ఈ సంవత్సరం మీ బాధ్యత ఏంటో ఈ సంవత్సరం బిగినింగ్లోనే దేవుడు మీతో చెప్తున్న మాట వినండి ఒకసారి శ్రద్ధగా ప్లీజ్. మేము చెప్తే ఎవరు వింటారు అని ఇప్పుడు అనుకోవద్దు. మేమేమైనా పెద్ద అమెరికా నుంచి దిగి వచ్చిన పాస్టర్మా అని అనుకోవద్దు. ఏదో పెద్ద బైబిల్ కాలేజీలో చదివామా అని మీరు అనుకోవద్దు. మేమేమో 20 సంవత్సరాల భక్తులమా అని కూడా మీరు అనుకోవద్దు. మీరు ఈ దేవుని యొక్క కృపను పొందిన వారైతే, రక్షణ పొందిన వారైతే, తన పరిశుద్ధాత్మను పొందిన వారైతే మీరు చాలా శక్తి కలిగిన వారు. మీ మాట ఫలిస్తుంది. ఒకరొక సమస్యలో ఉన్నారు, ప్రార్థన చేయమని చెప్తే వాళ్ళకి మీరు అనుమానం లేకుండా చెప్పచ్చు. ఏం పర్వాలేదు, దేవుడు మీకు మేలు చేస్తాడని చెప్పాలి. అలా చెప్పడానికి మీరు ధైర్యం తెచ్చుకోండి. దేని బట్టి ధైర్యం తెచ్చుకోవాలంటే మీ మాటకి ఆ శక్తి ఆయన ఇచ్చాడు. మీరు నమ్మట్లా. మీ దగ్గర ఉన్న, ఇదిగో మీకు అర్థమవుతుందా మళ్ళీ ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? మీరు ఈ లోకంలో ఉన్నవారి కంటే చాలా ప్రత్యేకమైన వారు, దేవుని శక్తి కలిగిన వారు, దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుని బిడ్డలు, ప్రజలు, ఆయన సేవ చేయడానికి ప్రత్యేకింపబడిన వారు. మీకు ఆ శక్తి ఉంది, అంతే, తిరగలేదు. దేవుడు మీకు ఇచ్చిన శక్తితో మీరు చెప్తే పని జరుగుద్ది. ఎవ్వరు చెప్పినా మనుషులకు అర్థం కాపోవచ్చు, కానీ మీరు చెప్తే అర్థమవుతుంది. ఒకరోజు కాపోవచ్చు, 2 రోజులు కాపోవచ్చు. ఒక కొబ్బరికాయకి దెబ్బేస్తే అది పగలలేదని వదిలేయడానికి వీలు లేదు. రెండోసారి కొట్టాలి, మూడోసారి కొట్టాలి, 4గోసారి కొట్టాలి. నేను కొట్టా, ఆ తమ్ముడు కొట్టారు, ఆ బ్రదర్ కొట్టారు, ఇంకో బ్రదర్ కొట్టారు, ఆ లాస్ట్కి చివరిగా ఇంకొక అన్న ఎవరో వచ్చి కొట్టారు. వీళ్ళందరూ వేస్ట్ గాళ్ళు. నేను కొట్టిన దెబ్బ సరైన దెబ్బ, నాకే ఆ బలం ఉంది కాబట్టి నేనే హీరోని అనడానికి వీలు లేదు. ఆ కొబ్బరికాయ పగలడానికి 5 దెబ్బలు అవసరం. అలాగని 5వ దెబ్బకే పగిలిందంటే 5వసారి కొట్టిన ఆయనే పెద్ద వీరుడు, సూర్యుడని కాదు దాని అర్థం. అది దేవుని సమయం, అది దేవుని టైం. ఒక దెబ్బ మీద కూడా పడాలి ఆ కొబ్బరికాయ మీద. అంటే అర్థం ఏంటి? ఏ వ్యక్తి ఎవరి మాటకి దేవుని వైపు తిరగాలనేది దేవుని ప్రణాళికో దానికి తగినట్టు మీరు దేవుని మీద విశ్వాసంతో పని చేయాలి. మాట్లాడాలి, మాట్లాడాలి, మాట్లాడాలి. ఈ దేవుని గురించిన సత్యం, సువార్త సత్యం కొత్త వారికి చెప్పాలి. ఈ సువార్త సత్యం చెప్పితే చాలు, ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే వచ్చే సంవత్సరం వాళ్ళు కన్నులు తెరుచుకుంటారు. ప్రజలు దేవుణ్ణి ఎరుగుతారు. దేవుణ్ణి ఎరగడానికి మీకు ఆ శక్తినిచ్చాడు తన పరిశుద్ధాత్మతో. కాబట్టి మీరు అనుమానించొద్దు, మీలో ఉన్న శక్తిని మీరు అనుమానించొద్దు. ప్రభు మీకే కార్యం చేశాడు, వాళ్ళ జీవితంలో కూడా కార్యం చేసుకుంటాడు. అందుకు మనం మాట్లాడాలి, అందుకు మీరు పని చేయాలి. కేవలం మనుషులు ఎలా ఉంటారో తెలుసా? ముఖ్యంగా క్రైస్తవులు ఎలా ఉంటారో తెలుసా? ఎంతసేపు మనకేం కావాలో మన కోరికలకు తగినట్టు దేవుణ్ణి మన ప్లాన్లో లాక్కుంటాము. కానీ దేవునికి ఒక ప్లాన్ ఉంది, ఆయనకు ఒక ఆశ ఉంది. దానికి మనం ఆయన ప్లాన్లోకి మనం రాము. అంటే నాకు ఇది కావాలి, ఇది చెయ్యాలి, ఇది చెయ్యి ప్రభువా, ఇది ఇవ్వు ప్రభువా అని ఎంతసేపు ఆయన అడుగుతామంటే మన కోరికలకు, మన ప్లాన్కి ఆయన లాగుతాము. కానీ ఆయనకు ఒక ప్లాన్ ఉంది, ఈ మనుషులను రక్షించాలి, బాగు చేయాలి, వాళ్ళకి సమాధానం ఇవ్వాలని. ఆ ప్లాన్కి మనం ఆయనకు ఉపయోగపడము.
ఇప్పుడు ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీరు దేవునికి ఉపయోగపడాలి. అలా ఉపయోగపడాలంటే యేసుక్రీస్తుని మనం కాపీ కొట్టాలి. యేసుక్రీస్తు చేసిన పని ఏంటో తెలుసండి? జాగ్రత్త వినండి. ఆయన దగ్గర వందల కొలది శిష్యులు ఉన్నారండి, లేక ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఆయన ఎంత విశ్వాసం ఉంచి నమ్మిన వాళ్ళే ఉన్నారు. కానీ ఆయన ఎంతమంది శిష్యులుగా తయారు చేశారో తెలుసా? 12 మందినే. యేసుక్రీస్తు సంపూర్ణ దేవుడు మానవుడై ఉన్న ఆయనే 12 మంది మీదే పెట్టాడు టైం అంతా. అలాంటప్పుడు ఈ లోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించి శిష్యులుగా చేయమని యేసు ప్రభు చెప్పారు. ఈ మాట ఎవరికి చెప్పారు? కేవలం అపొస్తలులకే చెప్పారు, కేవలం సేవకులకే చెప్పారు అనుకోవడానికి వీల్లేదు. శిష్యుడైన ప్రతి ఒక్కరికి ఉన్న బాధ్యత శిష్యులని తయారు చేయడం. ఈ సత్యం తెలిసిన అయ్యగారులు చాలా మంది వాళ్ళకి శిష్యులుగా తయారు చేసుకుంటున్నారు. వాళ్ళకి శిష్యులుగా జీవితకాలం వాళ్ళని వాళ్ళ కాళ్ళ దగ్గర ఉంచుకోవడానికి వాళ్ళ సీక్రెట్స్ అన్నీ తెలుసుకొని ఆ సీక్రెట్స్ పట్టుకొని పాపం వాళ్ళని ఆడిస్తుంటారు. వాళ్ళకేదో బానిసల్లాగా, వాళ్ళకేదో శిష్యుల్లాగా. కాదు కాదు కాదు. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించి మన ప్రభువుకి మనుషుల్ని శిష్యులుగా తయారు చేయాలి. శిష్యులుగా తయారు చేసే పద్ధతి ఎలాగా అంటే, సువార్త చెప్పడం, వాళ్ళ విశ్వాసంలోకి రావడం, శిష్యులను తయారు చేయడం కాదు. వాళ్ళని విశ్వాసులుగా చేసినారు మీరు, రక్షణలోకి నడిపించారంతే. రక్షణలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ శిష్యులు కారు. శిష్యులు అంటే తయారు చేయడం ఎలాగో తెలుసండి? యేసు ప్రభు చేసిన ఒకే ఒక పద్ధతి. ఆయనే జీవితకాలంలో 12 మందిని తీసుకుంటే మీరు కనీసం ఒకరినో ఇద్దరినో తీసుకోవాలి. ఈ చర్చిలో ఒకవేళ 300 మంది ఉన్నారనుకోండి, ఇక్కడున్న సేవకులకు 300 మంది శిష్యులు కాదు. ఇక్కడున్న సేవకులకి ఇక్కడ 300 మంది ఉంటే ఆ 300 మందిలో ముగ్గురునో ఇద్దరినో నలుగురినో శిష్యులుగా చేయాలి. 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు. ఆ తర్వాత వీళ్ళకి అదే బాధ్యత అప్పగించి నాయకులుగా చేసి వాళ్ళు అదే పద్ధతిలో ఇతరులను శిష్యులుగా తయారు చేసి మరొక ముగ్గురునో నలుగురినో మనం ఎంచుకోవాలి. ఈ సంఘంలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడాను ఎవరినో ఒకరిని, కొత్త వారినో లేక బలహీనంగా ఉన్నవారినో, మేము భక్తిపరులం, మేము దేవుని యొక్క మాటను మేము పని చేస్తాం, ఆయనకి విధేయత చూపిస్తాం అనుకునే వాళ్ళు మీరు ఇతరులని శిష్యులుగా చేయాలి. శిష్యులుగా చేయాలి అంటే యేసుప్రభు ఎలా చేశారో తెలుసా? ఒకే ఒక పెద్ద నిజం, ఒకే ఒక పెద్ద సత్యం, వాళ్ళతో సమయం గడిపాడు. శిష్యులుగా తయారు చేయడం అంటే పుస్తకాలు నింపేసేటట్లు ఇన్ఫర్మేషను, మెసేజ్లు ఇవ్వలేదు, తరగతులు, డాక్టరీను, థియాలజీ చెప్పలేదు. చెప్పే టైంలో చెప్పాడు. అంతకంటే ఎక్కువ యేసు ప్రభు చేసింది ఏంటంటే వాళ్ళతో కలిసి జీవించాడు. కోపం ఆయనకి ఎప్పుడైనా వచ్చిందా? ఆ కోపం వచ్చినప్పుడు ఆయన ఎలా స్పందించాడో, ఏ కారణాలు బట్టి కోపం చూపించాడో, ఎంత పెద్ద కారణం ఉన్నా అక్కడ కోపం చూపించకుండా తగ్గిపోయాడో, అదంతా పుస్తకాల్లో అర్థమైనట్లు రాసుకునే సబ్జెక్టుగా చెప్పలేదు, చూపించాడు తన జీవితంతో. ప్రార్థన ఎలా చేయాలి అని యేసు ప్రభు ఈ 4 సువార్తల గ్రంథాల్లో ఇంత పారాగ్రాఫే చెప్పారు. కానీ 3.5 సంవత్సరాలు వాళ్ళతో జీవించి యేసు ప్రభు ఎన్నిసార్లు రోజుకి ప్రార్థన చేశారో అన్నిసార్లు వాళ్ళకు చూపించాడు ప్రార్థన ఎలా చేయటం. శిష్యులుగా తయారు చేయడం అంటే మనం వాళ్ళతో ఉండి మన జీవితంలో వచ్చిన ప్రతి దాన్ని యేసుక్రీస్తును పోలి మనం ఎలా నడుచుకుంటామో వాళ్ళకి చూపించాలి. అందరూ చెప్పేవాళ్ళే, చూపించేవాళ్ళు కారు. చూపించాలంటే మనం వాళ్ళతో ఉండాలి, వాళ్ళు మనతో ఉండాలి. ఈ రోజుల్లో సేవకులు ఎలా తయారయ్యారో తెలుసా? ఎంత పెద్ద సేవకుడో, సెలబ్రిటీ పాస్టర్, సెలబ్రిటీ ప్రీచర్ అనుకునే వాళ్ళు మనుషులకి ఫోన్లు చేసినా దొరకరు. సెలబ్రిటీస్ కదా, ఫోన్లు చేసినా దొరకరు, ఎత్తరు, మాట్లాడరు, అసలు ఫోన్ నెంబర్లే దొరకవు. వాళ్ళు కలవాలంటే ఎక్కడో ఉంటే మనం ఎక్కడో ఉండి చూడటమే. అదిగో అల్లదిగో అన్నట్టు పాటలు ఉంటాయి చూడండి, దేవుల్ని దేవతల్ని చూడడానికి అయ్యగారులు అలా చూడటమే. వాళ్ళు శిష్యులు తయారు చేసేవాళ్ళు కాదు. నిజం చెప్తున్నాను ఈ మాట, వాళ్ళు ఖచ్చితంగా దేవుని యొక్క చిత్తానికి వేరుగా వెళ్ళేవాళ్ళే. కానీ చాలా బాధాకరమైన సత్యం నిజమేంటో తెలుసండి, అలాంటి వాళ్ళే గొప్ప సేవకులు అనుకుంటారు పాపం పిచ్చి క్రైస్తవులు. వాళ్ళే గొప్ప సేవకులు, వాళ్ళే గొప్ప సేవ చేస్తున్నారు అనుకుంటారు. కానీ యేసు ప్రభువే ఎవరిని శిష్యులుగా చేయాలనుకుంటున్నారు వాళ్ళతో తన జీవితం అంతా, ఆయనకి ఇంకా సీక్రెట్లు లేవు. పడుకోవడం వాళ్ళతోనే, తినడం వాళ్ళతోనే, దెబ్బలు కాసాడా వాళ్ళ కళ్ళ ముందే, అద్భుతాలు చేశాడా వాళ్ళ కళ్ళ ముందే, క్యారెక్టర్ ఏంటో చూపించాడా వాళ్ళ కళ్ళ ముందే. పాపం క్యారెక్టర్ లేని వాళ్ళు ఇదిగో ఇలా తయారైతే వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ జీవితాన్ని బాగు చేశాడు. ప్రతిదీ వాళ్ళ ముందు. సో యేసు శిష్యులుగా తయారు చేయడానికి చేసిన ముఖ్యమైన పని ఏంటంటే జీవితాన్ని వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేశాడు. బోధ తర్వాత, అద్భుతాలు ఆశ్చర్యాలు తర్వాత, స్వస్థతలు కూడా తక్కువే. ఆయన వాళ్ళ శిష్యుల మీద పెట్టింది ఏంటంటే టైం, సమయం. వాళ్ళతో కూర్చున్నాడు, వాళ్ళతో తిన్నాడు, వాళ్ళతో నడిచాడు, వాళ్ళతో ఏడ్చాడు, వాళ్ళతో నవ్వాడు. జీవితంలో ఎలాంటి సమస్యలు వస్తాయో ఆ సమస్యలు, ఆ పరిస్థితులు వచ్చినప్పుడు యేసు ఎలా స్పందించాడో ఆ పరిస్థితుల్లో ఉండి శిష్యులకు చూపించాడు. కాబట్టి ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కూడా అలాంటి పరిస్థితుల్లో ఆయన దగ్గర చూసినట్టే వీళ్ళు కూడా ఫాలో అయ్యారు. మనం దేవుని కోసం ఇంకొక వ్యక్తిని ప్రభువుకి శిష్యునిగా తయారు చేయాలంటే మీరు ముఖ్యంగా చేయాల్సిన ప్రాముఖ్యమైన బాధ్యత ఈ సంవత్సరం నుంచి ఖచ్చితంగా కొంతమందిని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరికి మీరు శిష్యులుగా తయారు చేసే పరిచర్య చేయగలరు అంటే ముందు వాళ్ళు మీతో ఉండడానికి వాళ్ళకి అవకాశం ఉండాలి, వాళ్ళు మీతో కలవడానికి ఉండడానికి వాళ్ళకి అవకాశం ఉండాలి. అలాంటి అవైలబిలిటీ లేని వారికి మనం శిష్యులుగా తయారు చేయలేము. వారికి ఒకసారి కనిపించే వాళ్ళు ఎలాగుంటారో ఈ మాట ఆలకించండి. ఒకసారి చెప్తాను. ఈ తెలంగాణ ప్రాంతం నుంచి నాకు ఒక తమ్ముడు ఫోన్ చేస్తూ ఉంటాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, ఫేస్ నాకు తెలియదు.
తన జీవితంలో ఉన్న పెద్ద పెద్ద సమస్యలు, పాపం, బలహీనత అవన్నీ చెప్పుకొని ప్రార్థన చేయమంటుంటాడు. ఏవో కొన్ని మాటలు చెప్పమంటుంటాడు, ఏడుస్తుంటాడు. అప్పుడప్పుడు ఏదో ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందని మాట్లాడుతుంటే ఆ పిల్లడికి చాలా కాలం కౌన్సిలింగ్ ఇస్తూ, నాకు తెలిసిన మరికొంతమంది నా ఫ్రెండ్స్ పాస్టర్లు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా సహాయం చేయమని ఏదో చెప్పాను. ఆ పిల్లడికి ఎప్పుడు ఒక మాట చెప్తుంటే, 4 సంవత్సరాల నుంచి పరిచయం చేస్తున్నాను, ఏదో ఫోన్లో అప్పుడప్పుడు తనకు అవసరం ఉన్నప్పుడల్లా ఫోన్ చేస్తుంటే ఆ పిల్లడు ఇలా అంటాడు, అన్నా అలాగే ఉందన్నా అని అంటాడు. ఇప్పటికి 4 సంవత్సరాలైనా అలాగే ఉందంటాడు. ఇప్పటికీ అలాగే ఉందన్నా, ఏమీ లేదన్నా, మార్పు లేదన్నా అంటుంటాడు. అప్పుడు ఆయనతో ఈ మాట చెప్పాను, క్రైస్తవులకు వచ్చిన ఏ సమస్య అయినా, ఫిజికల్ కావచ్చు, మెంటల్ సమస్య కావచ్చు, అన్ని సమస్యలు డీప్లీ రూటెడ్ ఇన్ స్పిరిచువల్ ప్రాబ్లమే. అంటే ఆత్మ సంబంధమైన సమస్య, స్పిరిచువల్ సమస్య, ఆధ్యాత్మిక సమస్య. మీకున్న సమస్య మానసిక సమస్యని మీ ఇంట్లో వాళ్ళు ఆ సైకాలజీ డాక్టర్ దగ్గరికి వాళ్ళ దగ్గర తిప్పుతున్నారు కదా, సమస్య అది కాదు. మీకున్న సమస్య స్పిరిచువల్ సమస్య, ఆత్మ సంబంధమైనది. అక్కడ సెట్ అయితే మీ మెంటల్గా సెట్ అయిపోతారు మీరు. అన్న అక్కడ సెట్ అవ్వాలంటే ఏం చేయాలన్నా అంటే, ఇప్పుడు నేను చెప్పా, బాబు నువ్వేం పని చేస్తున్నావు అంటే, ఏదో జాబ్ చేస్తున్నాడు ఆయన. నీ పనిలో, నువ్వు చేసే పనిలో నీకు శక్తి ఎనర్జీ అవసరమే అంటే, ఆ శక్తి ఎనర్జీ బలం అవసరమే. దానికి నువ్వు ఆ శక్తి ఎనర్జీ బలం కావాలంటే ఏం చేస్తున్నావు అంటే, ఏం చేస్తావన్నా రోజుకు 3 సార్లు తింటావు అన్నాడు. ఇదిగో మరి చర్చికి ఎన్నిసార్లు వెళ్తావు, దేవుని వాక్యం ఎన్నిసార్లు వింటావంటే, వారంలో ఒకసారి మా పాస్టర్ గారు అరగంటే మెసేజ్ చెప్తారు. మీరు వారంలో 5 రోజులు 6 రోజులు మీరు జాబ్ చేస్తారు కదా, పని చేస్తారు కదా, మరి ఈ రోజుకు 3 సార్లు ఎందుకు తింటున్నారు? వారంలో ఒక్కసారి భోజనం చేయొచ్చు కదా. వారంలో ఒక్కసారి భోజనం చేసి వారం రోజులు నీకున్న పని పాటలన్నీ మీరు శక్తి వంచన లేకుండా చేసేయండి. అది ఎలా అన్నా శక్తి ఉండాలి కదా, శక్తి రోజు అవసరం కదా. అవును, మరి భౌతికంగా పని చేయడానికి శక్తి రోజు అవసరమని రోజు 3 సార్లు తింటున్నప్పుడు మీ ఆత్మకు ఆహారం వారంలో ఒకసారి అరగంట పెడతారా? దాంతో మీకు శక్తి వచ్చి ప్రతిరోజు మీకు పవర్ వచ్చేయాలా? మీరు రోజు అవసరమైన పని చేయడానికి శరీరానికి ఎంత ఆహారం పెడుతున్నారో, మరి మీ ఆత్మకు ఆహారం వాక్యం, దేవుని వాక్యం. దేవుని వాక్యం మీ ఆత్మకు ఆహారం. మీరు ఆత్మలో బలంగా ఎలా ఉంటారో, ఇదిగో పుష్టిగా ఉన్న ఆహారం తీసుకుంటే, ఈ ఆహారం దొరికితే, ఈ ఆహారం మీకు బలమే కాదు, ఆరోగ్యం కూడా. ఒకవేళ బలహీనపడి అనారోగ్యం వచ్చిందనుకో, ఎలాగా? ఆత్మ సంబంధంగా, స్పిరిచువల్గా. మెడిసిన్ ఏంటో తెలుసా? మెడిసిన్ కూడా మళ్ళీ ఇదిగో ఆత్మకు మెడిసిన్ మరలా దేవుని వాక్యమే. మీకు 4 సంవత్సరాల క్రితం నుండి చెప్తున్నా, మీకు కాదు, ఆ అబ్బాయికి 4 సంవత్సరాల క్రితం నుంచి చెప్తున్నాను బ్రదర్, నేను మీకున్న సమస్య పెద్ద సమస్య, ఎంతో బలహీనత పడ్డారు, మీకు ఆత్మకు సరిపోయిన ఆహారం లేదు. దాంతోపాటు బలహీనతే కాదు, అనారోగ్యంలో కూడా పడ్డారు, ఆత్మ సంబంధమైన అనారోగ్యం. అనారోగ్యానికి మందు ఇదిగో దేవుని వాక్యం అని చెప్పిన తర్వాత కూడా నువ్వే చెప్తున్నావు, 4 సంవత్సరాలు అవుతుంది, బైబిల్ ఇంతవరకు చదవు, ప్రతిరోజు చదవు. ఏమని చదవాలో తెలుసా? బైబిల్, నాకు పవర్ ఇదే, నాకు శక్తి ఇదే, నాకు బలం ఇదే, నాకు ఆరోగ్యం ఇదే. రోగం ఉందని చెప్తున్నావు, మందులు ఇవి అని చెప్తున్నా, కానీ మందులు వేసుకోవట్లేదు. 4 సంవత్సరాలు అవుతుంది, రోగం అలాగే ఉందని చెప్తున్నావు, మరి నేనేం చేయాలి అంటే, నువ్వు నమ్మట్లేదా బ్రదర్ అని అడిగాను నేను. నీకున్న సమస్యకు మందు దేవుని వాక్యం అని నువ్వు నమ్మట్లేదు. నువ్వు నమ్మితే, నాకున్న సమస్యకి, నాకున్న బలహీనతకి, నాకున్న టెన్షన్లు, భయాలకి మందు ఇదిగో ఈ ఆహారమే అయినప్పుడు మరి ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నావు? తీసుకోవాల్సిన ఆహారం తీసుకోకుండా శక్తి లేదు, బలం లేదు, నీరసంగా ఉన్నాను అని ఎందుకంటావు? మీకున్నది ఇదిగో కేవలం బలహీనత, ఒక పని, ఒక అనారోగ్యం కాదు. మీరున్నది బ్యాటిల్ ఫీల్డ్లో, అంటే ఒక యుద్ధ భూమిలో ఉన్నారు. మీరున్నది యుద్ధం చేయాలంటే అనుక్షణం యాక్టివ్గా ఉండాలి బాడీ. అటు నుంచి వచ్చిన దాడులు తప్పించుకోవడానికి, తిరిగి దాడి చేయడానికి యుద్ధంలో ఉన్నామంటే, ఉదయం వెలుగు రాగానే బోర మోగుద్ది, 6కి స్టార్ట్ అవుద్ది యుద్ధం, సాయంత్రం చీకటి పడగానే బోర మోగుద్ది, 6 కాగుద్ది. అంటే 12 గంటల సేపు ఇంకా ఒకటే పని. 12 గంటలు కంటిన్యూ ఎవరైనా పరిగెత్తగలరా? యుద్ధం చేయడం అలాగే ఉంటుంది. మీరు ఆపకుండా ఎంతసేపు పరిగెట్టగలరు? గంట పరిగెట్టగలరా? చచ్చిపోతాం. ఆ పోలీసు సెలక్షన్స్కే 25 నిమిషాల్లో 5 కిలోమీటర్లు ఎంతో ఫినిష్ చేయాలి. దానికే పాపం కొంతమంది పరిగెట్టి ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలని గుండాయిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కుర్రాళ్ళే, గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసి వచ్చిన వాళ్ళే 20 నిమిషాల్లో నేను 5 కిలోమీటర్లు పరిగెట్టాలని పాపం చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు ఎంతోమంది. అలాంటిది 12 గంటలు కంటిన్యూగా పరిగెట్టడం ఎవరికి సాధ్యం? యుద్ధం అలా ఉంటుంది. అలాంటప్పుడు ఎలా తినాలో తెలుసా? ఎంత పవర్ ఉండాలో తెలుసా? ఎనర్జీ ఉండాలో తెలుసా? అంత ఎనర్జీ, అంత పవర్, అంత స్టామినా ఉండాలంటే మీరు ఎంత ఎక్కువగా తీసుకోవాల్సిన ఆహారం తీసుకోవాలో తెలుసా? ఈ క్రైస్తవ భక్తి జీవితం యుద్ధం. మీరు యుద్ధ భూమిలో ఉన్నారు. మీకు అవసరమైన శక్తి, స్టామినా, పవర్ దేవుని వాక్యంతోనే. వారంలో ఒకసారి చర్చికి వెళ్తాం, ఒక అరగంట మెసేజ్ వింటాం, దాంతోనే మేము ఏదో సాధించేస్తామంటే, ఇదిగో మీ జీవితంలో ఉన్న చిన్న టెంప్టేషన్ కూడా మీరు జయించలేరు. తిరుగులేని నిజం. మీ జీవితంలో ఉన్న చిన్న సమస్యను కూడా మీరు అధిగమించలేరు. మీకు ఇంకో పెద్ద విషయం చెప్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా టెన్షన్లో ఉంటారు. టెన్షన్ అంటే భయం, ప్రతిదానికి భయం, టెన్షన్.
వయసు పెరుగుతున్న కొలిది టెన్షన్లు ఎక్కువ అవుతాయి. శ్రద్ధగా ఆలకించండి. మీరు భయం, అనుమానం, టెన్షన్ లాంటివి జయించాలన్నా మీకు బలం, మీకు పవరు ఇదిగో ఈ ఆహారమే, ఈ మందే, ఈ పవరే. ఇలాంటి బైబిల్కి దూరంగా ఉండి మనం ఏదో సాధించేయాలి, ఈ పాపాన్ని, టెంప్టేషన్ని జయించాలి. చాలా మంది అనుకుంటారు ఎంతకాలమైనా ఇదిగో ఇదే గోల, ఇదే ఏడుపు. చాలా మంది దగ్గర వింటాం కదా, ఎంతకాలమైనా ఈ పాపాన్ని జయించలేకపోతున్నాను, ఇంకా అదే చేసేస్తున్నాడన్నా, ఏం చేయాలన్నా అని ప్రార్థన చేస్తున్నారు. ఇంకా చివరికి అసలు దేవుడు నన్ను రక్షించాడా అన్నా అని కూడా అడుగుతారు. ఎందుకంటే పాపం జీవితంలో ఒక 5-10 సంవత్సరాలు అయినా కానీ ఇంకా కొనసాగుతూ వస్తుంది. కారణం ఏంటి అంటే అసలు రక్షణనే అనుమానించేస్తున్నారు. నువ్వు రక్షణను అనుమానించడానికి ముందు నువ్వు దాన్ని జయించాలి. ఆ యుద్ధంలో జయం పొందాలంటే ఆ శత్రువుని ఎదిరించగలిగే బలం, శక్తి, దమ్ము, స్టామినా నీకుందా? ఆత్మలో నువ్వు ఎంతో బలహీనంగా ఉన్నావు కాబట్టి ఈజీగా ప్రతిసారి శత్రువుతో పడిపోతున్నావు. అలా పడిపోవడానికి కారణం ఏంటంటే నీకు అసలు స్టామినా లేదు, పవర్ ఎనర్జీ లేదు. ఆ పవర్ ఎనర్జీ, స్టామినా, హెల్తీగా ఫిట్గా ఉండడానికి నీకున్నది దేవుడిచ్చింది ఒకే ఒకటి, దేవుని వాక్యం. బైబిలే ఇంట్లో తెరవరు, చదవరు. వీళ్ళేమో పెద్ద పెద్ద దేవుని కోసం సాధించేయాలట. అదో పెద్ద కలరింగ్. అవి ఏవి జరగవు. ఇప్పుడు అనాలి అది అవదమ్మా అని. ఈ మాటలేదో అవమానించడానికి, హ్యూమిలేట్ చేయడానికి అంటం లేదు. సత్యం మీరే గుర్తించండి. దేవుని వాక్యం ఆ శక్తే వేరు. రోజు బైబిల్ చదివి సమయం గడిపి ఈ రోజు బైబిల్ ఎందుకు తెరిచానో ప్రభువా, ఈ రోజు ఈ పనులు, ఈ పాపాలు, ఈ సమస్యలు, ఈ భయాలు, ఇలాంటివి ఉన్నాయి, అలాంటి వాటన్నిటిలో నేను జయం పొందాలి, అందుకు నీ పవర్ కావాలి, లేక నీ ఫుడ్ కావాలి అని దేవుని వాక్యం తెరిచి ఆ రోజుకి అవసరమైనంత. ఇదిగో ఈ మాట అయితే కొంతమందికి నేను చెప్పానండి. మీరు ఇంటి దగ్గర బైబిల్ చదువుకుంటారు, ఏదో చిన్న బిజినెస్ పెట్టారు, ఆ బిజినెస్లో మీరు గొప్ప ఆశీర్వాదం, దేవుని యొక్క హస్తం మీరు చూడాలనుకుంటే బైబిల్ ఇంటి దగ్గర సంవత్సరంలో ఒకసారి చదవండి. మీరు ఏ చిన్న పని పెట్టుకున్నారో, ఏ చిన్న బిజినెస్ చేస్తున్నారో, ఏ ఆఫీస్లో ఉన్నారో, ఏ ఆఫీస్లో పని చేస్తున్నారో, ఏ కాలేజీలో, ఏ హాస్టల్లో ఉన్నారో అక్కడ బైబిల్ ఓపెన్ చేసి చదవండి. దేవుని వాక్యం చేసే అద్భుతం ఒక్క మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. మొదటి కీర్తనల గ్రంథం 1వ కీర్తన దయచేసి చూడండి. ఈ దేవుని వాక్యం యొక్క శక్తి ఏంటో తెలుసా? అసలు దేవుడు బైబిల్ అండ్ ఈ బైబిల్లో ఈ పాటలు, కీర్తనలు ఎందుకు ఇచ్చారో తెలుసా? ఇదిగో ఇందుకు. దేవుడు మీ అందరి పట్ల, మన పట్ల కోరుకుంటున్నారు. మీరు మినిస్ట్రీ చేస్తారో, చదువుకుంటారో, ఉద్యోగమే చేస్తారో, వ్యాపారమే చేస్తారో, మీ జీవితానికి ఇంకా సంపాదన కోసం ఏది చేస్తారో వాటన్నిటిలో ఆశీర్వాదం, దేవుని హస్తం, దేవుని కార్యం ఉండాలంటే మీ దగ్గర ఇది ఉండాలి. అది 1వ కీర్తన నుంచి నేను చదువుతున్నాను. చాలా విచిత్రమైన మాట. ఆ 2-3 వచనాలు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రమును దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అలాగా ధన్యుడు కాబట్టి, అంటే ఆశీర్వదింపబడినవాడు కాబట్టి ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసా? 3వ వచనం ప్లీజ్ దయచేసి చూడండి. దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఇది. అతడు అంటే అలాగా దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆనందించేవాడు ధన్యుడు కదా. అతడు నీటి కాలువలో ఎవరైనా నాటబడినదై ఆకువాడక తన కాలు ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. ఆ చివరి మాట చూసారా? మర్చిపోతారన్నమాట. మర్చిపోవద్దు, ఇదే అసలు మాట. ఈ ఒక్క మాట చూపించడానికి ఇప్పుడు ఈ వాక్యం చదివాం. ఏంటన్నమాట? నేను అనలేదన్నమాట, మీరే అన్నారు. మీరు కూడా ఎవరన్నారని అన్నారంటే ఇదిగో దేవుడు రాయించారు. అతడు చేయిన దంతయు సఫలమగును. సక్సెస్ అనే మాట ఇదిగో ఇక్కడ ఒక్క దగ్గరే ఉంది. కీర్తనల గ్రంథం 1వ కీర్తనలోనే ఉంది. అసలు కీర్తనలు ఎందుకో తెలుసండి, పాటలు ఎందుకో తెలుసండి? దేవుని మీద మీ ఆశీర్వాదం కాదు, సక్సెస్ కోసం. అది చిన్న వ్యాపారమైనా, అది ఎంత పెద్ద పని అయినా, ఎంతో క్లిష్టమైన ఉద్యోగమైనా, అది చదువైనా, ఉద్యోగం సాధించడానికి మీరు చేస్తున్న మరొక ప్రయత్నమైనా, సేవైనా, అందులో మీరు చేస్తున్న ఏ పనిలోనైనా మీరు సఫలం, సక్సెస్, ఆశీర్వాదం చూడాలంటే మీకు దేవుడు పెట్టిన ఒకే ఒక నియమం. ఎంత ఎక్కువగా దేవుని వాక్యంతో మీరు గడుపుతారో అంత ఎక్కువగా మీరు సక్సెస్ చూస్తారు. ఒక వ్యక్తి దేవుడు ఈ వాగ్దానం ఇచ్చిన తర్వాత కూడా ఎదుగు బొదుగు ఏ మాత్రం లేదనుకోండి, ఇంప్రూవ్మెంట్ లేదనుకోండి, అభివృద్ధి కనిపించట్లేదనుకోండి, మీరు మొదటగా ప్రశ్నించుకోవాల్సింది నేను నిజంగా దేవుడు రక్షించడా లేదా? ఆయన రక్షణ కాదు శంకించాల్సిందే. అసలు మీరు ఎంత సమయం ఇస్తున్నారండి దేవుని వాక్యానికి? దేవుని వాక్యం సాధారణమైన క్రైస్తవులు, కొన్ని అలాంటి సేవకులు అనుకోండి, మెసేజ్ ప్రిపేర్ అవ్వడానికే బైబిల్ తెలుస్తారు. మెసేజ్ చెప్పాలి కాబట్టి, చెప్పిన మెసేజ్ చెప్పకూడదు కాబట్టి, అయ్యో ఈ మెసేజ్ పాస్టర్ గారు చెప్పేశారని ఎక్కడంటారు అని మెసేజ్ చెప్పాలి కాబట్టి బైబిల్ తెరిచే సేవకులు ఉన్నారు. మెసేజ్ చెప్పడానికి బైబిల్ చదివితే మెసేజ్ చెప్పవచ్చు, కొంతమంది ఆహా ఊహా అనొచ్చు, కొంతమంది బోరింగ్గా ఫీల్ అవ్వచ్చు. కానీ పవర్ మనం చేసే పని ఎంతోమందికి ఆశీర్వాదకరంగా, శక్తివంతంగా, ఫలభరితంగా, సఫలీకృతంగా ఉండాలంటే మాత్రం వాక్యముతో నింపబడాలి. ఈ వాక్యాన్ని ఇంటేక్ తీసుకుంటూ ఉండాలి. చివరి మాట ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ కుటుంబాల్లో, మీ పిల్లల జీవితాల్లో, మీ జీవితాల్లో ఒక ఆరోగ్యం గురించి అయినా, ఫైనాన్షియల్ విషయాలైనా, ఇంకే సమస్య అయినా, ఏ భయమైనా, ఏ కోరికైనా, అందులో మీరు సక్సెస్ పొంది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని మీరు మాత్రం కోరుకుంటే మీకు నాకు ఉన్న ఒకే అవకాశం దేవుని వాక్యంతో సమయాన్ని గడపడం. అంతే. ఇలాగా దేవుని వాక్యానికి ప్రయారిటీ ఇచ్చి, సమయాన్ని ఇచ్చి, ఆ వాక్యాన్ని మీలో నింపుకొని శక్తితో మీరు దేవుడు మీకు ఇచ్చిన పనిపాట్లో అడుగు పెడితే ఆయన హస్తాన్ని చూస్తారు. దానివల్ల గొప్పగా మీరు సంతోషించి ఆ దేవుని మహింపరుస్తారు.
మనలాగా ఒకప్పుడు మనలాగా ఎంతోమంది బలహీనంగా బాధల్లో ఉండేవాళ్ళు ఉంటారు. ఏమి చేస్తున్నా ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఈవెన్ భక్తిలో కూడా ఫెయిల్ అయిపోతూ ఉంటారు. పాపాలకు ప్రతిసారి పడిపోతూ ఉంటారు. సమాధానం సంతోషం ఎగిరిపోతుంది. మళ్ళీ పాపం చేశాను, దేవుడు ఏం కొడతాడో, ఏం శిక్ష తెస్తాడో, అసలు ఉంచుతాడో ఉంచడో చంపేస్తాడో అని బిక్కుమని సమాధానం లేకుండా భయంతో బతికేవారు ఎంతోమంది. అలాంటి సోదరి సహోదరులకు మీరు మంచిగా శిష్యులుగా తయారు చేసే విషయంలో మీరు వారికి సహాయం చేస్తారు, పరిచర్య చేస్తారు. మీరు మొదటిగా కట్టుకోనండి ఆ భక్తిని, ఆ శక్తిని. దాంతో అనేక మందికి సేవ చేయండి. వారు కూడా మరొక తరానికి సేవ చేసేటట్లు వాళ్ళని బలవంతులుగా చేయడానికి మొదటిగా మీరు బలవంతులు కావాలి. అలాగా ఈ సంవత్సరం అంతా ఎలాంటి పరిస్థితి మన ముందుకు వచ్చినా, మన ఇంటి మీదకి వచ్చినా, కుటుంబం మీదకి వచ్చినా, దేవునితో, దేవుని వాక్యంలో ఉన్న శక్తితో మీరు ఎదుర్కొని జయం పొంది ఆ ప్రభువుని మహింపరిచి అనేక మందికి సాక్షులుగా నిలిచి వారిని కూడా బలపరిచే పరిచర్య చేయాలని చివరిగా ప్రార్థన చేస్తున్నాను. తలలు వంచండి. చివరిగా ఈ ప్రార్థన నాతో పాటు చేయండి. మందు ఏదో తెలుసు, మెడిసిన్ ఏంటో తెలుసు, ఆహారం ఏదో తెలుసు, కానీ అది మీరు తీసుకోకపోబట్టే బలహీనంగా ఉన్నారేమో. అందుకే ప్రతిసారి ఓడిపోతున్నారేమో. శత్రువు యొక్క పన్నాగాలకి ప్రతిసారి భయపడిపోతున్నారేమో, పడిపోతున్నారేమో. ఎప్పటికీ ఇంకా ఆ శక్తి లేని వారికి, ఆ శక్తిహీనులుగా ఉన్నారేమో. నిజానికి మీరైతే చాలా ప్రత్యేకమైన ప్రజ. నువ్వు ఎంతో ప్రత్యేకమైన వ్యక్తివి. కానీ నిర్వీర్యమైపోయి నీకు నువ్వే డిస్కరేజ్మెంట్లోకి వెళ్ళిపోవడానికి కారణం జీవం లేక కాదు, శక్తి లేక. జీవం లేక కాదు, శక్తి లేక. నీలో ఆ జీవం ఉంది కాబట్టి యేసుక్రీస్తు గురించి విషయం నీకు అర్థమైంది, నమ్ముతున్నావు, ఆనందిస్తున్నావు, ఆయనకి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నావు. అంటే నీలో జీవం ఉంది, కానీ శక్తి ఎందుకు లేదంటే నీలో ఆ జీవం ఉన్నప్పటికీ ఆ శక్తి పొందుకునేటట్లు అవసరమైన ఆహారం తీసుకోవాలి. వారంకొకసారి, సంవత్సరంలో మీటింగ్స్ ఉన్నప్పుడు ఏదో 4 సార్లు కాదు. రోజు నువ్వు యుద్ధంలో ఉన్నావు కాబట్టి రోజు నీకు ఆహారం అవసరం. రోజు గొప్ప గొప్ప శత్రువులు ఎదుటిన్నావు కాబట్టి నీకు గొప్ప ఆరోగ్యం, ఫిట్నెస్ అవసరం. రోజు నీకు బలమైన పని ఒకటి ఉంది కాబట్టి నీకు బలమైన ఆహారం అవసరం. పిట్ట కథలతో వెళ్ళబుచ్చే ఎంతోమంది సేవకులు, మినిస్ట్రీలు ఉన్నాయి. వాళ్ళు నిలవలేరు. పెద్ద సమస్య వచ్చినప్పుడు, శత్రువు యొక్క పెద్ద దాడి వచ్చినప్పుడు వాళ్ళు నిలవలేరు. ఎంత పెద్ద దెబ్బ శత్రువు వచ్చినా మీరు నిలిచి తిరిగి పోరాడి జయించడానికి మీకు అవసరమైన ఆ పవర్, ఆ శక్తి అంతా, ఆ స్టామినా, ఆ ఆరోగ్యం, ఫిట్నెస్, బలం ఇదిగో నీ దేవుని వాక్యం నుంచే. ఆ బైబిల్ తల కింద ఉంటే సరిపోదు, తలలో ఉండాలి. తల కింద, తలగడ కింద పెట్టుకుంటే సరిపోదు ఆ బైబిల్. ఇంట్లో 10 బైబిల్ తెచ్చి పెట్టుకుంటే సరిపోదు. మీ హృదయంలో ఉండాలి, మీ నాలుక మీద ఉండాలి ఆ మాట. ఏ సందర్భానికి, ఏ పరిస్థితికి ఏ మాట దేవుడు రాయించాడో ఆ మాటలు మీ హృదయంలో, నాలుక మీద ఉండేటట్లు మీరు దాన్ని పదే పదే చదివి అవసరమైన ప్రతి సందర్భానికి, ప్రతి పరిస్థితికి అవసరమైన మాటలు గుర్తించుకోవాలి మీరు. ఆ శక్తి ఎలా ఉంటుందో, దేవుడు చెప్పిన మాట, అతడు చేయనదంతయు సఫలమగును అనే మాట దేవుడు చెప్తే అది అక్షరాలా చేయిస్తాడు, జరిగిస్తాడు. అలాగా మనందరి కుటుంబాల్లో, మనందరి పరిచర్యల్లో, మనందరి జీవితాల్లో, మనందరి ఆరోగ్యం, ఆయుష్, పనిపాట్లలో, మన ప్రయత్నాల్లో ఈ మాట దేవుడు నెరవేర్చి మహిమ పొందుకొనును గాక ప్రార్థన చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ తండ్రి, నీ మాటలు నీ ప్రజలకు చెప్పడానికి నీ కృపతో, నీ ఆత్మశక్తితో నన్ను నిలవబెట్టారు. ఈ మాటలు నాకెంతో అవసరం. నేనెంతో ఫెయిల్యూర్గా ఉండడానికి, నేను ఎన్నోసార్లు ఫలహీనుడిగా, అంటే ఫ్రూట్లెస్గా ఉండడానికి కారణం పవర్లెస్. నేను పవర్లెస్గా ఉండడానికి కారణం లైఫ్లెస్ కాదు. మేమందరం నీ జీవం కలిగిన వారమే. అందుకే యేసు ప్రభు ఎవరో మాకు తెలుసు. మేము ఆయన గురించి నమ్ముతున్నాం. ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, తర్వాత రాబోతున్నాడు అనే విషయాలు, ఆయన నీ పరిశుద్ధుడు, నీ కుమారుడని, ఈ సత్యాలు మేము ఎలా నమ్ముతున్నాం? తన శిష్యులకు చెప్తే అర్థం కాలేదు. యేసు ప్రభు చెప్తేనే వాళ్ళకి ఒక మాట కూడా అర్థం కానప్పుడు మాకెలా అర్థమయ్యాయి అంటే, ఇదిగో యేసు ఆ గుడ్డివాడి కన్నులు ఎలా తెరిచాడో మా ఆత్మ సంబంధమైన ఈ చూపును అనుగ్రహించి వెలుగునిచ్చారు మీరు. ఏదేది మా కళ్ళకు అసాధ్యమో, ఏదేది మా కుటుంబాలకు అసాధ్యమో నువ్వు మా కోసం సాధ్యం చేస్తావు. అందుకు మాకు విశ్వాసాన్ని, ప్రార్థనను కూడా మా నుంచి మీరు కోరుకుంటున్నారు. అంత శక్తి కలిగిన మేము కేవలం మా కోసమే మేము బ్రతకకుండా అనేక మంది జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండినట్లు మమ్మల్ని శక్తితో నింపడానికి, నీ వాక్యానికి మమ్మల్ని మేము నీ వాక్యానికి డెడికేట్ చేసుకునేటట్లు ఈ సంవత్సరం ప్రారంభంలోనే మా అందరికి ముందు మీరు తీసుకొచ్చిన నీ మాటలు బట్టి మీకు స్తుతిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, ఇప్పుడే ఈ స్థలంలో ఉన్న అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నయ్యలు, సేవకులు, మేము అంతా నీ వాక్యానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాము. డైలీ, ప్రతిరోజు నీ వాక్యానికి మేము సమయం ఇస్తాము. మమ్మల్ని శక్తితో నింపి ఆశీర్వదించండి. కిందటి సంవత్సరం బిగినింగ్లో ఎలా ఉన్నామో, కిందటి సంవత్సరం ఎండింగ్లో అలాగే ఉన్నాం. ఈ సంవత్సరం బిగినింగ్లో ఎలా ఉన్నామో, ఈ సంవత్సరం ఎండింగ్లో అలా ఉండకూడదు. ఆ మార్పు, ఆ ఎదుగుదల, ఆ సమాధానం, సంతోషం,
ఈ సంవత్సరం నా జీవితంలో వేస్ట్ కాలేదు, ప్రభు యొక్క శక్తితో నేను ఇదిగో ప్రభు కోసం ఇలా చేశాను, ప్రభు నా జీవితంలో ఇలా చేశాడని చెప్పగలిగే సాక్ష్యం మా అందరి జీవితాల్లో అనుగ్రహించమని, మా ప్రార్థన ఆలకించగలిగే ఒకే ఒక్క నామమైన యేసుక్రీస్తు ప్రభు పేరట ఈ ప్రార్థన విన్నపాలను అడిగినవన్నీ పొంది ఉండి మిమ్మల్ని స్తుతిస్తున్నాము పరమ తండ్రి.